అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లెమన్ రైస్ని తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఆల్రెడీ వండేసిన రైస్ని అయితే తీసుకోవాలి. ఇంకొక సైడు ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3-4 ఎండుమిరపకాయలను అయితే తీసుకొని బాగా వేగనివ్వండి. అలాగే ఇందులోనే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం మినపగుళ్ళు కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. ఇవి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వండి, లేదు అంటే మాడిపోతాయి. అలాగే ఇందులోనే ఇంకొంచెం పల్లీలు అయితే వేసుకోండి. పల్లీలు మరీ మాడిపోకుండా అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక 2-3 రెమ్మలు కరివేపాకును అయితే వేసుకోండి. మనకి పోపు అనేది మాడిపోకుండా అయితే వేపుకోవాలి, లేదు అంటే మనం తినేటప్పుడు చేదుగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే ఇందులోని రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని ఇంకొకసారి వేపుకోండి. అలాగే కొంచెం పసుపును కూడా వేసుకోండి. మనం రైస్ వండేటప్పుడు పసుపును కనుక వేసుకొని ఉంటే ఇప్పుడు పసుపును అయితే స్కిప్ చేసేయచ్చు, లేదు అంటే ఇప్పుడు మనం తాలింపు పెట్టేటప్పుడే పసుపునైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరని అయితే వేసుకొని బాగా కలపనివ్వండి. ఇప్పుడైతే మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్లో అయితే నిమ్మరసాన్ని అయితే కలుపుకోవాలి. నేనైతే ఈ రైస్కి 3 నిమ్మకాయలను అయితే తీసుకొని వాటిని రసం తీసుకున్నాను. ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం నిమ్మరసానికి బదులుగా చింతపండు కూడా వేసుకోవచ్చు, అప్పుడు మనకి పులిహోరలా అయితే అవుతుంది. చింతపండు గుజ్జుని కాకుండా మనం నిమ్మరసాన్ని వేసుకుంటే మనకి లెమన్ రైస్లో అయితే వస్తుంది. ఇప్పుడు మనం పోపునైతే పెట్టుకున్నాం కదా, ఆ పోపుని ఇందులోనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, అలా అయితే మనకి రైస్లో అయితే బాగా కలుస్తుంది. మనం లెమన్ రైస్లో కావాలి అనుకుంటే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. అది పోపు పెట్టేటప్పుడే పల్లీలతో పాటు అయితే వేపుకోవాలి. నేను ముందు వేసుకోవడం అయితే మర్చిపోయాను, అందుకు మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకొని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం మొత్తాన్ని బాగా కలుపుకుంటే మనకి లెమన్ రైస్ అనేది రెడీ అవుతుంది. ఇది మనకి 10 నిమిషాల్లో వేగమే రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.